వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ను ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమ దీక్ష రోజుల్లో కేసీఆర్ను చూసి ఏడుపొచ్చింది. చావుతో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారన్న మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు. కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలే నిదర్శనమన్న జగదీష్ రెడ్డి. భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. కేసీఆర్ను చూసి నాకు ఏడుపొచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అప్పటికి 11 రోజులైంది. కంట్రోల్లో లేడు, వణుకుతున్నాడు. పట్టుదల మాత్రం వీడలేదు. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ప్రారంభమైంది అంటేనే దీక్ష విరమిస్తా అన్నాడని గుర్తు తెచ్చుకున్నారు. కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాం చేసేవారంటే, ఒకడైతే ఇక బీమార్ అయింది, ఇక లేస్తనే లేడంటాడు, ఇంకోటి అంటాడు. ఎన్ని రకాలుగా వేధించిన, బాధ పెట్టిన, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు. తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా, వెనకడుగు వేసిన, పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండేవాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. ఫిబ్రవరి 17 మనకు ఎంత ముఖ్యమో, నవంబర్ 29 కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం. ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం. గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం, పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం. మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా? ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు, కేటీఆర్ గారు, మా మధుసూనాచారి గారు, జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి, కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మీ మాటలకు మేము మోసపోం. మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు ½ ఫీట్ ఎగురుతా ఉండే బాడీ. తన కంట్రోల్లో తాను లేదు, కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు. మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు. ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు. గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది. అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను, అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటుందో కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దాడు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా కాంట్రాక్టర్ పెండింగ్ జీతాలు చెల్లించడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల నిరసనకు ఆందోళన సిపిఐ ఇన్ఛార్జ్ విద్యాసాగర్ మద్దతు తెలిపారు. కాంట్రాక్టర్ వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించకుంటే ఆసుపత్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు వెంటనే చెల్లించాలి, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు వెంటనే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత నశించాలి, కాంట్రాక్ట్ మొండి వైఖరి నశించాలి, కాంట్రాక్ట్ మొండి వైఖరి నశించాలి, అధికారుల మొండి వైఖరి పరిష్కరించాలి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే సూపర్వైజర్స్, పేషెంట్ కేర్స్, సెక్యూరిటీ గార్డ్స్ మొదలగు వారు పనిచేస్తున్నారు. వాళ్ళకు వేతనాలు గత 3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు చాలం జీతంతో అరకొర వేతనంతో పనిచేస్తున్నారు. ఆ వేతనం కూడా టైంకు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇబ్బందులు అధికారుల దృష్టి తెలిస్తే మీరు ఏం చేసుకోవాలి, మీ వేతనాలు చెల్లించమని కాంట్రాక్ట్ బెదిరించబరుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. అందుకే రోజు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారము 15,600 ఇవ్వాలి. ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వాలి. ఈఎస్ఐపిఎఫ్ కార్డు ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. ఐడి కార్డులు ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. సేఫ్టీ సంబంధించిన డ్రెస్ ఇవ్వడంలో కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. ఇవన్నీ డిమాండ్స్ మీద కాంట్రాక్ట్ లేబర్ అడిగితే వారిని బెదిరించే పరిస్థితిలో ఈ రోజు కాంట్రాక్ట్ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఇక్కడున్న పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. తక్షణమే జీవో నంబర్ 60 ప్రకారము వేతనం చెల్లించాలి. అదే రకంగా ఈ రోజు ఈఎస్ఐపిఎఫ్ కార్డు చెల్లించాలి. హాస్పిటల్లో అనేక రకాల పనిచేస్తున్నారు. గత 7 నుంచి పనిచేసే కార్మికుడికి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పర్మనెంట్ చేసే పరిస్థితి లేరు. 15 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న కార్మికులు పనిచేసి హాస్పిటల్ సిక్ అయి చనిపోతే వాళ్ళ కనీసము పరామర్శించిన దాఖలాలు లేవు. ఇది చాలా దుర్మార్గము. అనేక మంది ఇలా కాలు జారి పడ్డ పరిస్థితుంది. కానీ వాళ్ళకి పరామర్శించే దాఖలాలు లేవు కాంట్రాక్ట్. ఇది చాలా దుర్మార్గము. అందుకే కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న యజమాన్యము, ఇక్కడ సూపరింటెండెంట్ మేడం కూడా ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఎప్పుడు చెప్పాలి, కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. పేషెంట్ కేర్గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాము. మాకు జీతం కనీస వేతనం 25,500 ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న కాంట్రాక్ట్ మాత్రం మాకు 10,000 చెల్లిస్తుండ్రు. మళ్ళీ ప్రతి నెల 5వ డేట్కి ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు 3-4 నెలల వరకు కూడా జీతాలు ఇస్తలేడు. కాబట్టి మాకు ఈఎస్ఐ, పిఎఫ్, మళ్ళీ మాకు గుర్తింపు కార్డు అనేది ఉండాలి సార్. ఏది కూడా ఉండలేదు. పని చేయించుకుంటారు కానీ దానికి ఫలితం మాత్రం ఇస్తలేదు. కాబట్టి దయచేసి మాకు కనీస వేతనము పనికి ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టు మరియు మా గురించి మాతో మాట్లాడవలసిందిగా మా సూపరింటెండెంట్ గారికి. పట్టించుకుంటలేరు, జారి పడ్డా పట్టించుకుంటలేరు, చనిపోయిన వాళ్ళకి కూడా పట్టించుకుంటలేరు. 10 రూపాయలు కూడా ఇస్తలేరు సార్. ఇన్సూరెన్స్ లేదు, చచ్చిపోతే కూడా ఇన్సూరెన్స్ లేదు, పిఎస్ఐ కార్డు లేదు, ఈఎస్ఐ కార్డు లేదు, ఏది లేదు. గింత ఇస్తున్నామని చెప్తలేరు, గింత ఇస్తలేదు. మన ధర్నా చేస్తేనే జీతం, లేకపోతే లేదు సార్. ఏమన్నా తీసుకుంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తామంటున్నాం. ఎట్లా బతికినా బెదిరించి పని చేపిస్తున్నాం సార్. మీకు దయచేస్తాం. 3 నెలలు అవుతున్నాయి సార్. 3 నెలలు సార్. ఇక ధర్నా చేస్తేనే జీతం. ప్రతి నెల అయినా సరే ఎప్పుడైనా ఇట్లనే చేస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు, నా దగ్గర దిగిపోతుంది. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు అంటారు సార్. మనం ఎవరు పట్టించుకుంటలేరు సార్. మా సూపర్వైజర్స్ కూడా ఎవరు మా కాంటాక్ట్ ఏ మేడం పట్టించుకుంటలేదు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కేక్ కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులతో సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేసి విఫలమైందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు. సందర్భంగా నల్గొండ జిల్లాలో వచ్చిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం ముందు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులన్నీ కూడా గ్రామ పంచాయతీ మొదలుపెట్టి మండల కేంద్రాలు కావచ్చు, రెవెన్యూ కేంద్రాలు కావచ్చు, జిల్లా కేంద్రాల వరకు ప్రతి చోట కొత్తగా వచ్చిన అభివృద్ధి మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించే పద్ధతుల్లో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పొద్దున్నే మొదలుపెట్టి యాదాద్రి ఆలయంలో 1000 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతమైన యాదాద్రి ఆలయ నిర్మాణ వేదిక చేసిన అది యాదాద్రి ఆలయంలో
మరి ఉదయం పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి 100 సంవత్సరాలు ఉండాలని చెప్పి 200 ఏళ్ళు వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ పూజలు నిర్వహించడం జరిగింది. అక్కడి నుండి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కావచ్చు, ఆ తర్వాత ఇవాళ నల్గొండ మెడికల్ కళాశాల కావచ్చు, మిర్యాలగూడ పవర్ ప్లాంట్ కావచ్చు, సూర్యాపేట భగీరథ వాటర్ భగీరథ కావచ్చు, ప్రతి చోట కూడా మన గ్రామ పంచాయతీలు, కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు, కొత్తగా ఏర్పడ్డ మండల పరిషత్తులు, కొత్తగా వచ్చిన రెవెన్యూ డివిజన్లు అనేక చోట్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా జారసంగం మండలంలోని జర్దీపూర్ దత్తక్షేత్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ సుభద్రమ్మ ట్రస్ట్ అధ్యక్షులు నామ స్రవంతి రవికిరణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ గోత్రనామాలతో జ్యోతిర్లింగాలకు, దత్తాత్రేయ స్వామి వారికి, రేణుకమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 మంది వైదిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పీఠాధిపతులు, వైదిక పాఠశాల విద్యార్థులు ఆశీర్వదించారు. श्रीमान श्रीवतः नेपालगोत्रोद्भवस्य चन्द्रशेखरराव नामधेयस्य शोभाराणीसमेतस्य तारक रामाराव नामधेयस्य शालिनी समेतस्य सह कुटुम्बस्य ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఒక పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రసిద్ధిగాంచిన క్షేత్రం జైరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం మండలం బర్దీపూర్ క్షేత్రంలో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలకు అభిషేకం నిర్వహించి కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన నిర్వహించినటువంటి ఇక్కడ వేద పాఠశాల విద్యార్థులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వేద పాఠశాల ఉంది. ఇక్కడ పేద విద్యార్థులకు చాలా మందికి ఇక్కడ అవధూతగిరి మహారాజ్ ఆధ్వర్యంలో వేద పాఠశాల వేదాలు బోధించడం జరుగుతుంది. ఈ రోజు ఆ వేద పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో మరోసారి మందు పార్టీ కలకలం రేపింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బ్రిస్టో పబ్ లో డ్రగ్స్ పార్టీ నడిచింది. పక్కా సమాచారంతో ఆలివ్ బ్రిస్టో పబ్ లో పోలీసులు సోదాలు జరిపారు. 20 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా ఒకరికి పాజిటివ్ గా వచ్చిందని పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. భక్తులు కోడెమొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు మంచినీటి సౌకర్యంతో పాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి కుమారుని రిసెప్షన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తిగుళ్ల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు. మేడం కొంచెం జరగండి మేడం, కొద్ది సైడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఉద్యమ దీక్ష రోజుల్లో కేసీఆర్ను చూసి ఏడుపొచ్చింది. చావుతో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారన్న మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు. కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలే నిదర్శనమన్న జగదీష్ రెడ్డి. భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.